disciples, apostles, followers are connected with the word of God. మీరు అనుకుంటారు అందరిని ఎందుకు యేసు శిష్యులుగా చేయలేదు? వారిని చెయ్యలేం, వారిని వెంటబట్టుకుని వెళ్ళలేం, రొట్టె తినటానికి వచ్చిన వ్యక్తిని తీసుకొని వెళ్ళలేం, ఆమేన్, స్వస్థత కొరకు వచ్చిన వ్యక్తిని తీసుకొని వెళ్ళలేం. వాక్యమును ధ్యానిస్తున్నా, వాక్యముతో కనెక్టెడ్ అవుతున్న వారిని తీసుకొని వెళ్ళాలి. వారికి అనుమతి ఇచ్చారు. ఎలా తెలుసా? తనతో ఉండుటకు, దేవుని రాజ్యమును ప్రకటించుటకు, సమస్తమైన దెయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. అది అందరికి ఇవ్వడం సాధ్యం కాదు, వర్డ్ కనెక్టెడ్ అయిన వారికే సాధ్యం. మీరు అనుకున్నారా పని ఏం లేకుండా అక్కడక్కడ తిరిగినటువంటి వారిని చేర్చుకున్నారని? కేవలం జాలరీ ఉన్న నో 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 నో, దే ఆర్ నాట్ ఆర్డినరీ. ఓ సాధారణ వ్యక్తులను కాదండి, ఎక్కడో విత్తనం పడినటువంటి వారిని ఆయన పట్టుకున్నారు. వర్డ్ విల్ బి కనెక్టెడ్ విత్ ద వర్డ్. ఇఫ్ యు హోల్డ్ ఆన్ టు ద వర్డ్, the word will hold you from the world. దేవుని వాక్యమును అలా పట్టుకొని నీవు ఉంటే ఆ వాక్యం లోకములో పడకుండా నిన్ను పట్టుకుంటారు.